హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసాం. పెద్దిగాడి ఉడుం పట్టుకు బాక్స్ ఆఫీస్ కుదేలవుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది మూవీ అన్స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రిలీజ్ కి ముందే ఈ మూవీ టీం చెప్పినట్టు ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా అవుతోంది. ఇన్నాళ్ళు థియేటర్లకు జనాలు లేరన్న బాధ నుంచి ఇండస్ట్రీని బయటపడేసిన పెద్ది ఇప్పుడు కలెక్షన్స్లో ఏకంగా 300 కోట్ల మార్క్ రీచ్ అయింది. జస్ట్ 4 రోజుల్లోనే ఈ ఫీట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నాడు మన పెద్దిగాడు. పెద్ది మూవీకి మరింత ప్రచారం కల్పించేందుకు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. పెద్ది చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. పెద్ది రిలీజ్ తర్వాత ఓ బడా డైరెక్టర్ తనకు ఫోన్ చేశాడని, ఇంత గొప్ప పాత్ర చేసినా మిమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు ఎందుకిలా అని తనను అడిగాడన్నారు జగపతి బాబు. ఈ మూవీలో మీ అప్పలసూరి పాత్రను మరో పరభాషా నటుడు చేసి ఉంటే అతడిని ఆకాశానికి ఎత్తేసేవారు కదా అని కూడా ఆ డైరెక్టర్ అన్నాడన్న. తాను కూడా దర్శకుడు బుచ్చిబాబును ఇదే ప్రశ్న అడిగానని, షూటింగ్ సమయంలో ప్రతి షాట్కు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు తనను మర్చిపోతున్నారా అనే సందేహం వ్యక్తం చేశానన్నాడు జగపతి బాబు. అంతేకాదు, అప్పలసూరి పాత్ర కోసం తాను అంతగా కష్టపడ్డానని, అలాంటప్పుడు గుర్తింపు కోరడంలో తప్పులేదు కదా అన్నాడు జగపతి బాబు. దర్శకుడు సుజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓజీ తర్వాత ఈయన 3 సినిమాలు లైన్లో పెట్టారు. అందులో నానితో చేయాల్సిన బ్లడీ రోమియో కూడా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. దీని తర్వాత పవన్తో చేయబోయే OG2 స్క్రిప్ట్ వర్క్ కూడా సుజిత్ ఇప్పుడే మొదలెట్టేశారు. దీంతో OG2 కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడే OG2 పేరు నెట్టింట మార్మోగిపోయేలా చేస్తున్నారు. తన ప్రశ్నలతో, ఐడియాలజీతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మరోసారి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ప్రశ్న విసిరాడు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ను గ్రామ సభల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాల్సిన పెసా చట్టం గురించి రాహుల్ ప్రశ్నించారు. పెసా చట్టం, 170 చట్టం, గ్రామ సభల చట్టం అమలుకు సంబంధించి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆధారాలతో సహా చూపించాలని పవన్ను కోరారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ రాజమౌళి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్ హిట్ ఫిలిం యమదొంగ. ఈ సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా స్టోరీ యంగ్ టైగర్ కోసం రాసింది కాదంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. యమదొంగ కథను మొదట మోహన్ బాబు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో రాశానని, అయితే ఈ కథ గురించి తెలిసిన రాజమౌళి ఉన్నట్టుండి ఓ రోజు తనకు ఆ కథ కావాలన్నాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో యమదొంగ సినిమా చేశాడని విజేంద్ర ప్రసాద్ ఆనాటి సంగతులను వివరించారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన విజేంద్ర ప్రసాద్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఓ రోజు తనకు ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, అవతలి వ్యక్తి తాను PM మోడీ సెక్రటరీని పరిచయం చేసుకొని మీతో ప్రధాని మాట్లాడతారని చెబుతూ ఉండగానే ఓ వ్యక్తి లైన్లోకి వచ్చారన్నారు. రాగానే మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయాలని అనుకుంటున్నాం, మీకు ఓకేనా అని అడిగారని చెప్పుకొచ్చారు. తాను కూడా ఓకే చెప్పానని, కానీ కాల్ కట్ చేశాక మోడీ నాకు ఫోన్ చేయడం ఏంటి, రాజ్యసభ సీటు ఆఫర్ చేయడం ఏంటి, ఇది ఖచ్చితంగా ప్రాంక్ కాల్ అనుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఆ రాత్రి వార్తల్లో తన పేరు ప్రకటించినట్లు రావడంతో తాను మాట్లాడింది మోడీజీతోనేనా అని అప్పుడు నమ్మనని విజేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. లెజెండరీ సింగర్ MS సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న బయోపిక్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవి, కీర్తి సురేష్ కాకుండా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అరవ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. నిన్నటి దాకా రాజకీయాలపై ఆసక్తి లేదన్న రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు మాజీ బీజేపీ నేత అన్నామలై మద్దతుతో రజనీ పార్టీ పెట్టబోతున్నాడనే వార్త తమిళనాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే అన్నామలై రజనీకాంత్తో భేటీ అయ్యారు. గత మార్చిలో రజనీకాంత్ భార్య లత తాము చేయబోయే సేవా సంస్థల గురించి ప్రకటిస్తూ మక్కల్ మడై అనే ఓ వేదికని ప్రకటించారు. ప్రజల సమస్యలు వినడానికి, మహిళలు, పిల్లలు, వెనకబడ్డ వర్గాల కోసం పోరాటం చేయడానికి ఈ మక్కల్ మడై ముందుంటుందని ఆమె ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఈ సంస్థని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే మక్కల్ మడై పార్టీగా మారబోతుందని అంటున్నారు కొందరు. ఇక గతంలో రజనీకాంత్ రజనీ మక్కల్ మడై అనే పేరుతోనే పార్టీ పెడదామన్నారు.
ఇప్పుడు అదే పేరుతో స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అన్నామలై, రజనీకాంత్ కలుస్తారని, ఈ మక్కల్మడైని పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తమిళ మీడియా కోడైకుస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ 10 సిద్ధమవుతోంది. ఈ షో హోస్ట్ ప్రముఖ నటుడు నాగార్జున ఈ గుడ్ న్యూస్ చెబుతూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇప్పటికే 9 సీజన్లతో వినోదం పంచిన ఈ రియాలిటీ షో మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈసారి ఈ సీజన్లో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపించడం మొదలైపోయింది. జైలర్ 2 గెస్ట్ రోల్స్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. షారూక్ ఖాన్తో ప్లాన్ చేసిన ఎపిసోడ్ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకున్నారు. షారూక్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్లో హృతిక్ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పూర్తిగా ఆ సీన్స్ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీత ప్రయాణంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సంగీతం సినిమా కోసం ఏకంగా 150 నుంచి 200 ట్యూన్స్ వేరియేషన్స్ కంపోజ్ చేశారు. మాటలు లేకుండా కేవలం పాటలతోనే ఈ సినిమా అంతా సాగుతుంది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైందని, జూలై నుంచి ర్యాపిడ్ పేస్లో షూటింగ్ జరుపుతామంటూ నాగ్ అశ్విన్ కన్ఫర్మ్ చేశారు. సంగీతం సినిమాను నిర్మిస్తున్న నాగి ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే కల్కి 2 గురించి అప్డేట్ ఇచ్చారు.